హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆలోచనలు మన దగ్గర లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఒకటే దాన్ని రెండు విధాలుగా మనమే ఆలోచిస్తే దానికి ఆ, పరిష్కారం మనం ప్రపంచంలో అంటే మన సమాజంలో జీరో అవుతాం. అంటే మన మాట మీద మనమే స్టాండ్ లేకపోతే మనం జీరో అయిపోతాం. అది ఇద్దరి విషయంలో జరిగింది. ఒకటి నిఖిల్, ఓన్లీ మణికంఠ అనుకుంటారు. సో మెనీ మణికంఠకి వేసినా కానీ కరెక్ట్ పాయింట్లో చూస్తే నిఖిల్ది కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్, ఫ్లిప్పింగ్. అంటే ఓవరాల్ గేమింగ్ చూస్తే మాత్రం యు ఆర్ ద నాట్ అది అని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు. ఇంకొకటి రెండో విషయం, మనము ఒకరిని ఒక మాట అనాలేటప్పుడు మనము కూడా ఆ మాట అనకూడదు. దాన్ని పెట్టేసి అడల్టరీ కామెడీ అని చెప్పేసి మామూలుగా కామెడీ చేస్తా అడల్టరీ కామెడీ అని చెప్పిన పర్సన్ డైరెక్ట్ అడల్టరీ వర్డ్స్ యూజ్ చేసింది. అంటే అడల్టరీ అంటే అట్లా యూజ్ చేయలేదు, వాళ్ళిద్దరే కనిపిస్తారు అని ఒకటి వదిలేసి, అంటే వాళ్ళిద్దరికి నీ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళిద్దరి మీద ఉంది, నా మీద లేదు అన్న అన్న బాగుండేది. కొంచెం నా ఆట చూడకుండా వాళ్ళిద్దరు ఆటని చూస్తున్నావు కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది అన్న ఒకలాగుండేది. కానీ నువ్వు నన్ను నా ఆట చూడనే చూడు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా అనొచ్చు. ఇన్ని విధాలుగా మాట్లాడవచ్చు. కాకపోతే ఆ వర్డ్ ఇప్పుడు ఏంటంటే ఇది మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోయేది. మామూలుగా అయితే అది క్యాజువల్గా వెళ్ళిపోయేది. కానీ ప్రీవియస్ తను తవ్వుకున్న గోతిలో తనే పడిపోతుంది అని సోనియా ఎప్పుడూ ఊహించలేదు. సో రేపు దాని యొక్క ఫలితం కూడా మనం చూస్తాము అని నేను అనుకుంటున్నాను. బట్ ఏం జరుగుతుంది అనేది కొంతమంది ఏమో అవును కాదు అని మిక్స్డ్ ఫలితాలు వస్తున్నాయి. ఒక్కసారి మిక్స్డ్ ఫలితాలు అంటే ఏమీ లేదు. తను సీక్రెట్ రూమ్కు ఇప్పుడు మణికంఠ పోతున్నారని కొంతమంది, లేకపోతే కొంతమంది ఏమో లేదు మన సోనియాని పోతున్నది, లేకపోతే రీఎంట్రీ పెడతాము అని ఇట్లా వస్తుంది. బట్ ఎలిమినేషన్ అయితే క్లారిటీ, అంటే తను ఎలిమినేట్ అంటే ఆ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసింది. కాకపోతే ఇంకా తను కంప్లీట్ ఎలిమినేట్ అయిపోయిందా, లేకపోతే సీక్రెట్ రూమ్కి వెళ్తుందా, లేకపోతే మణికంఠ కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడా? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీక్రెట్ రూమ్లోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. సో ఆ ఇద్దరిలో ఎవరు అనేది నాకైతే క్లారిటీ లేదు. ఎవరైనా క్లారిటీగా ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇక మనము ఇక్కడికి వెళ్ళిపోతే మనం డిస్కషన్లోకి వెళ్ళిపోతే ఈరోజు చూసినట్లయితే స్టార్టింగ్ ఆదిత్య మాట్లాడుతున్నాడు, అసలు నేను ఈ క్లాన్కు నేను ఫిట్ అవుతానా అని. ఈ క్లాన్ కాదు, ఆ క్లాన్కి ఎవరూ ఫిట్ కారు, ఆ ముగ్గురు తప్ప అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఆ ముగ్గురు ఇప్పుడు ఏమన్నారు, మణికంఠ అండ్ యష్మి స్పైలాగా వచ్చారు అని చెప్పేసి. సో వాళ్ళను తప్ప ఇంకెవరు, మనం ఆల్రెడీ నిఖిల్ కూడా ఒక మాట చెప్పాడు, ఇప్పుడు మన ముగ్గురులో ఏం జరిగినా కానీ మన ముగ్గురమే డిసిజన్ తీసుకుందాం అని. ఈ విషయంలోనే మన యష్మి కూడా ఒక మాట అన్నది. ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఒక క్లాన్లో ఉన్నప్పుడు నాతోని డిస్కస్ చేసి ఏం చేద్దాం, ఏంటి రేపు ఏం చేద్దాం అని డిస్కషన్ జరిగేది. కానీ మీ ముగ్గురే డిసిజన్ తీసుకొని అయిపోతున్నారని ఇన్ని విధాలుగా వచ్చేసింది. సో ఇన్ని విధాలుగా వచ్చింది కాబట్టి ఆ క్లాన్కి ఎవరు సూట్ కారని నా ఆలోచన. మరి ఏమనుకుంటారు కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ కొత్త విషయం ఏంటంటే సీతకు నిఖిల్ అంటే ఇష్టమే అని. సో ఇష్టం అంటే తనకుతోని ఒక ట్రాపో ఉంది. ఇప్పుడు ఏంటంటే తను ఒకటి ఈ రేంజ్లో ఉండేవాడు, పై రేంజ్లో ఉండేవాడు. ఇప్పుడు కొంచెం ఎప్పుడైతే సోనియాని పట్టుకున్నాడో సోనియా నుంచి కిందికి దిగుతున్నాడు. ఇప్పుడు సోనియా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దరిద్రం పోతుంది నాకు తెలిసి నిఖిల్ది. ఇక పృథ్వీ అండ్ నిఖిల్ మంచిగా ఆడతారు అని నా ఉద్దేశం. ఎందుకంటే సోనియా లేకుంటే మిగతా వాళ్ళతో మంచి కామెడీ చేస్తారు, కామెడీగా ఉంటారు. సో సోనియా మాత్రమే ప్రాబ్లం కాబట్టి సోనియాని బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రేపు ఎల్లుండి నుంచి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా మనకు ఎప్పుడూ వచ్చేది ఫ్రెండ్షిప్ను మరియు నామినేషన్లను బైఫర్కేషన్ చేయాలి అని.
సో బైఫికర్కేషన్ ఇప్పుడు కాకపోతే ఏందంటే ఈయన ఎవరితోటి ఇది ఎవరంటున్నారు? మణికంఠ అంటున్నాడు. మణికంఠను ఎవరైతే మణికంఠతోని ఫ్రెండ్‌షిప్ చేయాలంటే అందరికి ఒకటే భయం. సో నెక్స్ట్ నాతోని మంచిగా ఉంటున్నాడు అంటే నెక్స్ట్ నేను నామినేషన్‌లోకి వెళ్ళిపోతాను. లేకపోతే నన్నే నామినేషన్ చేస్తాడు అని ఫిక్స్ అయిపోవచ్చు. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. ఇక మనకు సౌదీలో కబాబ్ తింటున్న మన ఎవరిని నబిల్‌ను ఇద్దరు కలిసి 'బిగ్ బాసు' తర్వాత 'నిఖిలు' ఎవరు సోనియా, పృథ్వీ, యష్మి ఈ ఐదుగురు కలిసి పాపం కబాబ్ తినకుండా చేసిళ్ళు. ఎందుకంటే వాళ్ళు మైకులు సరిగ్గా పెట్టుకోకపోయేవరికి నేను కబాబ్ తిందామని అనుకుంటుంటే మైక్లో వినిపిస్తుంటే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అని ఆలోచించి బయటికి లేసాడట. సో అందుకు ఫలితం కూడా లాస్ట్‌కి కబాబ్ వచ్చింది. సో ఎందుకు అంటే మనం ఏదైతే పర్ఫెక్ట్‌గా ఆడతామో దానికి ఫలితం ఎప్పుడైనా వస్తుంది. మనం నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మనం అనుకుంటామో అది మనకు దగ్గరికి వచ్చేస్తుంది. మనం అన్ని ఫలితాన్ని మనం సాధించేస్తామని చెప్పేసి. ఇక తర్వాత నెక్స్ట్ షో బిగినింగ్ అయిపోయింది. మీరు కూల్‌గా ఉన్నారంటే ఐయామ్ నాట్ బిట్ కూల్ అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఇంకా కూల్‌గా లేను, ఉండదలుచుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాగార్జున. జస్ట్ కూల్ అని చెప్పేసి మళ్ళీ కామెడీ చేశారు. బట్ ఏ రోజు ఏదైతే అనుకున్నాడో కామెడీగానో లేకపోతే వాళ్ళకి మీరు చేసిన తప్పులు ఇవి అని చెప్పేసి సోనియాకి చెప్పాడు చూసారా. సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి బంతిపూలు పోయిన సీజన్లో ఇదివరకు సీజన్లో బంతిపూలు అవి ఉండే. ఈ సీజన్లో కొంచెం అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అయితే ఉంది. ఇక ఫస్ట్ మన మణికంఠతో స్టార్ట్ చేశారు. ఎందుకు జీరో అంటున్నానంటే లాస్ట్కి జీరో వచ్చింది ఆయనకే కాబట్టి. హీరో వచ్చేసి సీత. ఎందుకంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఆడుతుంది, గేమ్ డిసిషన్ బాగా చేస్తుంది అని చెప్పేసి. నిజంగా కూడా నాగార్జున కూడా అదే అంటున్నాడు. ఎందుకంటే తను ఆలోచించిన విధానం ఏంటంటే ఒక గేమ్లో ఎవరిని ఎప్పుడు ఎలా పంపాలి, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటుంది. బట్ దాన్ని డిస్టర్బ్ చేసింది మన నిఖిల్ అనుకోండి, తర్వాత పక్కకు పెట్టేసింది. ఉంటే ఇక జీరో వచ్చేసి నైనిక. ఫస్ట్ వీక్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే చాలా పవర్ఫుల్గా గేమ్ ఆడింది. పోతుంటే తగ్గిపోతుంది అంటే అయ్యో అంటుంది. నిజంగా కూడా చిన్న పిల్లలాగా ఉంటుంది. చిన్న పిల్లే, చాలా చిన్న పిల్ల, మనకు ముద్దుగా అనిపిస్తుంటుంది కదా. సో దాన్ని వేరే విధంగా ఆలోచించుకోకండి. అన్నెసెసరీ వాటికి నువ్వు కాంప్లికేట్ చేస్తున్నావు. అయిపోయిన దాన్ని వదిలిపెట్టాలి. కానీ వదిలిపెట్టకుండా దాన్ని మైండ్లో ఉంచుకొని దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న టైంను తినేస్తున్నారు. అంటే కావాల్సిన టైంను తినేస్తాంది, మళ్ళీ తర్వాత ఖాళీ కూర్చొని తర్వాత ఆడే గేమ్ టైం కూడా తినేస్తాంది. ఈ తినేసుడు ఎందుకమ్మా, టైం తినేయడం కాదు, నువ్వు ఏది చేయాలనుకున్నావో ఖచ్చితంగా చేయమని చెప్పేసి నాగార్జున గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ యష్మి వచ్చేసి హీరో నబిల్ 100% ఇచ్చాడు. గేమ్లో కాదు, గేమ్లో ఇచ్చాడు, నిన్న కామెడీలో ఇచ్చాడు. తర్వాత నిజంగా కూడా ఈ వీక్ మొత్తం నబిల్ చాలా వరకు కనిపించాడు. ఎప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అయిందో అంతకుముందు నబిల్ అనేవాడు ఉండేవాడు అనుకున్నాము. బట్ ఈ వారం ఏంటంటే డిఫరెంట్ అన్నట్టు, నబిలే ఉన్నాడు అన్నకాడికి, అంటే నబిల్ అనేవాడు ఉన్నవాడు కానీ నబిల్ మాత్రమే ఉన్నాడు, ఈ వీక్ మొత్తం నబిలే కనిపిస్తున్నాడు అన్న కాడికి వచ్చింది. అంటే గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతే మనకు ఏమవుతుందంటే ఆ పేరు అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకి ఎట్లయితే మణికంఠ ఫస్ట్ సెకండ్ వీక్లో అన్నిటికీ నెగిటివ్గానే ఇప్పుడు ఆలోచన తీరు అంటే మార్చుకుంటున్నాడు అనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చాము. కాకపోతే ఇప్పుడు అది కాస్త పోయింది కాబట్టి నెక్స్ట్ జీరో వచ్చేసి మనకు అదే నైనిక కేసింది గట్టిగా మాట్లాడట్లేదు అని చెప్పేసి. సో నిజంగా కూడా అది జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి నబిల్. ఇక నబిల్కు వచ్చేసి హీరోగా పృథ్వీనిచ్చాడు, పృథ్వీకి నబిల్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారు, ఆపోజిట్గా ఆడారు. ఒక ఆపోజిట్ పర్సన్స్ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకున్నారు చూసారా. దిస్ ఈజ్ ద స్పోర్ట్స్ స్పిరిట్. ఎందుకంటే గెలిచిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఓడిపోయిన వాళ్ళను
డిక్రీజ్ చేయకుండా మీరు చాలా బాగా ఆడారు. సో ఇక్కడ ఓడిపోయింది ఏందంటే అక్కడ కారణం ఏందంటే నబీల్‌కు ప్రాబ్లమ్ ఉంది. రైట్ హ్యాండ్ ప్రాబ్లమ్ ఉన్న ఆయన చాలా వరకు ఇచ్చాడు. సో అంత ప్రాబ్లమ్ ఉన్న పర్సన్ కూడా అంతసేపు ఇచ్చేటందుకు ఆయనే కూడా ఇది ఇచ్చారు. అప్రిషియేట్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదివరకులాగా వర్డ్స్ యూజ్ చేయట్లేదు. గలీజ్ వర్డ్స్ యూజ్ చేసేది. ఇప్పుడు గేమ్ ఇంప్రూవ్ అయిపోయింది. మాట్లాడడం ఇంప్రూవ్ అయిపోయింది. ఇక మనకు ఇంకొక దరిద్రం పోయేది ఉంటే ఇంకా సూపర్గా ఉంటారు. ఇద్దరు సూపర్గా ఉంటారు. ఇక నెక్స్ట్ 0 వచ్చేసి క్లారిటీ రాలేదు, ఎవరితోటి మాట్లాడట్లేదు, స్పోర్ట్స్లో లేదు, నామినేషన్లో తప్ప ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే నామినేట్, ఎవరైతే తనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళనే నామినేట్ చేస్తారు అని చెప్పేసి మణికంఠకు 0 ఇచ్చాడు. అంటే ఇంతకుముందు పృథ్వీ 3 hours పెట్టాడట. సో మనకు అది కూడా తెలుసు. ఇది మళ్ళీ ప్లస్ దానికోసం ఒక వీడియో సెల్ఫ్ నామినేషన్ తనకు తాను చేసుకున్న డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే గేట్ పరంగా ఎనర్జీ పరంగా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నాడు, పృథ్వీ స్ట్రాంగ్గా ఉన్నాడు. థాట్స్ పరంగా నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. సో నేను లేకున్నా కానీ క్లాన్ ముందుకెళ్ళిపోతుంది, మిగతా విషయాలు వీళ్ళిద్దరు క్లియర్గా ఉన్నారని చెప్పేసి ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోని చూపించి తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ డే ఫ్లిప్ అయిపోయాడు కదా, వర్డ్స్ ఫ్లిప్ అయిపోయాడు కదా. ఆ ఫ్లిప్ అయిన వర్డ్స్ ఇవి 2 చూపించే వరకు ప్రేరణకు క్లారిటీ వచ్చింది. సో ప్రేరణకు క్లారిటీ రాగానే అప్పుడు చెప్తుంది అసలు మాకేందంటే అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ జరిగింది వేరు అన్నది వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఆయనకు 2 థాట్స్ వస్తాయి. ఆ 2 థాట్స్లో ఒకసారిలాగా ఒకలాగా మాట్లాడతాడు. ఇంకొకటి కోపం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఆ క్లారిటీ లేకపోతే కోపం వచ్చేసి మైక్ కూడా కిందికి ఎత్తేసారు చూసారు, దానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. సో అందుకోసం డేంజర్ జోన్లో పెట్టారా అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ ఆదిత్య హీరో వచ్చేసి నిఖిల్ 3 సార్లు క్లాన్కి హీరో మంచిగా అది అయిపోయాడు. 0 వచ్చేసి మనీ, ఎందుకంటే టీంని కాకుండా అనే మొత్తం టీంని అంతా నాశనం చేశాడని చెప్పేసి. ఇక నెక్స్ట్ నైనిక హీరో వచ్చేసి సీత ఏంటంటే అందరికీ సమానంగా అన్ని ఇస్తుంది, మంచిగా చూసుకుంటుంది అని చెప్పేసి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది, ఎందుకంటే అటు ఇటు తొణుకదు. ఇక 0 వచ్చేసి మనీ ఆడాలనుకుంటాడు కానీ కరెక్ట్గా ఆడలేడు, అన్ని ఫ్లిప్ అయిపోతుంటాడు అని చెప్పేసి. ఇక ప్రేరణ హీరో వచ్చేసి నబిల్ ఫన్ టాస్క్ గురించి మాట్లాడితే నిజంగా కూడా ఫన్ చాలా బాగా చేస్తాడు కదా. సో ఆ ఫన్ ఒకటి, మళ్ళీ ప్లస్ హ్యూమన్ బీయింగ్గా కూడా నేను మంచి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక టీమ్ లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. 0గా నిఖిల్. ఒకటేంటంటే మనకు ఒకటి చెప్పారు, ఏం చెప్పారు, ఎవరైతే ఫిట్నెస్ అన్ఫిట్ పర్సన్ తీయమంటే ఫిట్ పర్సన్ తీశాడు. ఎందుకంటే గేమ్ ఎలా ఆడాలి అని చెప్పింది ఆయనే, కాకపోతే ఏంటంటే మళ్ళీ మాట మార్చి చేసింది ఆయనే. సర్వైవర్ ఆఫ్ ది ఫిట్నెస్ అని చెప్పేసి గేమ్ పేరు కదా, అదే నాగార్జున కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే ఇది గేమ్ పేరు ఏంటి, సర్వైవర్ ఆఫ్ ఫిట్నెస్. బట్ నువ్వు తీసింది ఎవరిని, నబిల్. అంటే ఫిట్గా ఉన్నవాడిని తీసేసావు. అంటే నా క్లాన్ గురించి మాట్లాడుతున్నాను అంటే సీత అప్పుడు వచ్చింది. ఇప్పుడు సీత ఏమంటుందంటే ఈయనంటే నిఖిల్ అంటే ఒకసారి ఒక్కొక్క మాటలు మాట్లాడతాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఫ్లిప్ అయిపోతాడు, మారిపోతాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్కేపిజం చాలా బాగుంది. నేను అంటే నాగార్జున గారు ఒకలాగా చెప్పారు, నేను ఒకలాగా చెప్తున్నాను. ఏంటంటే ఎస్కేపిజం. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఎస్కేప్ అయిపోతావు, ఇక్కడ ఏదో వర్డ్ చెప్పేసి ఇక్కడ ఎస్కేప్ అయిపోతావు, అక్కడ ఇంకొకటి వర్డ్ చెప్పేసి అక్కడ ఎస్కేప్ అయిపోతావు. బట్ ఈ ఇద్దరు కలుసుకున్నప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఏమైపోతావు, ఆ కలిబిలి అయిపోతావు. సో ఆ కలిబిలి అయినప్పుడు ఏమవుతుందంటే నీ మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. సో అలా కాకుండా గేమ్ను ఒక కరెక్ట్ వేలో ఆడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాత్రం ఆయన ఇప్పటికైనా మార్చుకుంటాడా లేదో తెలీదు. ఇక తర్వాత సోనియా హీరో పృథ్వీ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడ కావాల్సింది అక్కడ ఆడుతున్నాడు. ఖచ్చితంగా చిన్నోడు కాబట్టి చిన్నోడిని మంచిగా చూసుకుంటుంది. ఇక తర్వాత 0 మణికంఠ. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది సపోర్ట్ ఎవరెవరు చేస్తున్నారంటే హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తుంది.
ఇదొక టాస్క్ అయిపోయింది. ఆయనకు వీడికి మన మణికంఠకు సపోర్ట్ చేయడం ఒక అందరికి ఒక టాస్క్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎట్లా మిస్ అవుతాడో, ఏం ఆలోచిస్తాడో, చిన్న పిల్లగాని తత్వం లాగా ఉంది అన్నట్టుగా చెప్పింది. అది కూడా కరెక్టే. ఇక నెక్స్ట్ సీతను ఏం చెప్పింది అంటే హీరో ఎవరంటే నబీల్ సారీ చెప్పాలి. ఎందుకు అంటే ఆయనకు చేతికి రైట్ హ్యాండ్కు ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిన 3 hours దాన్ని హోల్డ్ చేసి పెట్టాడు. అసలు అది గుర్తుకే రాలేదు. నేను గేమ్ పరంగా వెళ్ళాను కానీ అతనికి ఇంజూర్ ఉన్న సంగతి మర్చిపోయాను అని చెప్పింది. సో అది మాత్రం నాకు కూడా ఇప్పుడే తెలిసింది మనకు. తర్వాత ఇక జీరో ఎవరు అంటే ఇక నిఖిల్. ఎందుకు అంటే అందరికి తెలిసిందే, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ చేసుకున్నారు కదా, ఫిట్నెస్ ఉన్న వాళ్ళను తీసేశాడు అని చెప్పేసి. ఇది సేమ్ వే ఇప్పుడు సీతని మ్యానిపులేట్ చేశాడు. ఎందుకంటే నేనేమనుకున్నానంటే నా టీం నుంచి ప్రతి ఒక్కరిని పంపాలి అనుకున్నాను. కానీ ఆయన వచ్చి ఏమన్నాడంటే ఇదేంటంటే వైల్డ్ కార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంట్రీని స్టాప్ చేయడానికి, కాబట్టి ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళనే పంపిద్దాం అన్నప్పుడు నేను ఇప్పుడు పంపించాను. ఎవరిని మన నబిల్ని పంపించాను. సో నబిల్ని పంపించినప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసి నబిల్ని డిస్క్వాలిఫై చేశాడు. సో అది నాకు కరెక్ట్ కాదు అనిపించింది అని చెప్పేసి. నెక్స్ట్ పృథ్వీ నబిల్ను హీరో ఇచ్చాడు. హీరో వేయడమే కాదు, నాకు మంచి పోటీ ఇచ్చిండు బాయ్. సూపర్, నాకు మస్తు పోటీ ఇచ్చిండు. సో అట్లాంటి పోటీ ఇచ్చిన వాళ్ళు కావాలి. నిజంగా కూడా ఆట ఆడే వాళ్ళకు తన వ్యతిరేకంగా ఎవరైతే ఆడతారో వాళ్ళకు మాత్రమే ఇష్టపడతారు ప్రత్యర్థి. ఓకే, ఇక 0 వచ్చేసి మణికంఠ అబద్ధాల కోరు అని చెప్పేసి. నిజంగా కూడా అందరూ అదే ఒపీనియన్లో ఉన్నారు, నేను కూడా అదే ఒపీనియన్లో ఉన్నాను. ఇక మళ్ళీ అదే వాగిపోతుంది. ఇక సోనియాకు కరెక్ట్ చెప్పాడు అన్నట్టు. అడల్టరీ కామెడీ అన్నావు కదా, మరి నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేశాడు. అడల్టరీ కామెడీ ఏంటంటే ఇప్పుడు నామినేషన్లో వాళ్ళిద్దరిని ముందుకు తోసి నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసి అంటే, వాళ్ళని రెచ్చగొట్టేసి నువ్వు చూస్తున్నావు అంటే నీకు వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు, వాళ్ళిద్దరు ఆటే కనిపిస్తుంది, నన్ను కనిపెట్టట్లేదు అని చెప్తే ఇక దాని గురించి కొంచెం జరిగింది కదా. బట్ డైరెక్ట్ ఎవరైనా ఆ సీన్ చూసేది ఉంటే వాళ్ళిద్దరే కనబడతాను, నేను కనబడట్లేదు అని చెప్పేస్తే అంటే ఇది చాలా అడల్టరీ కామెడీలానే అనిపిస్తుంది నాకు కూడా, అంటే కరెక్ట్ చూస్తే. బట్ ఇది మనం ఇంతకుముందు ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా అది డైరెక్ట్గా వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడైతే తను అందరినీ పట్టి పీక్తుంది కదా, సో బిగ్ బాస్ కూడా ఒక్కసారి ఆ కాల్ బట్టి పీకి చూపించాడు. అంతేకాదు పీకి బయట కూడా పడేస్తాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఇక విష్ణుప్రియన్ కూడా ఫస్ట్ అన్నది కదా, నువ్వు అడల్టరీ కామెడీ అని చెప్పావు కదా, మరి అప్పుడు ఆ మాట్లాడింది ఏంటి, ఇది మాట్లాడింది ఏంటి అని చెప్తే ఇప్పుడు ఏమంటున్నది అంటే నేను కాదు గేమ్ గురించి అంటే, తర్వాత నిఖిల్ను పృథ్వీ కూడా లేచేసి అంటే తను గేమ్ గురించే మాట్లాడింది, ఏదేదో అది వేస్తున్నారు. సో వాళ్ళు మాట్లాడేది గేమ్ గురించి అనేది కూడా మనకు తెలుసు. సో గేమ్ గురించి కానీ మాట్లాడే పద్ధతి అనేది ఉంటుంది కదా, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఆ పద్ధతి లేదు అన్నట్టుగా నాగార్జున చెప్తుంటే కూడా వీళ్ళు ఐస్ క్రీమ్ వేసి రుద్దడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత రుద్దితే ప్రేక్షకుల దగ్గర అంత బ్యాడ్ అయిపోతారు. ఇక తర్వాత యశ్విన్ లేపి ఈ మాట అంటే నాకు ముందే తెలుసు నేను గేమ్ పరంగా అంటాను అని చెప్పేసి. సో అలాగే వచ్చింది, వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడినాక అని చెప్పేసి అంది. తర్వాత ఏంటి అంటే ఇక నెక్స్ట్ విష్ణుది కలమ్మ తల్లి ముద్దు బిడ్డాట, ఏవిఎం స్టూడియో ముందు పుట్టిందట. సో అందుకే కలమ్మ తల్లి నేను వదిలిపెట్టిందా పెంచుకుందంటే జోలపాడిందని చెప్తున్నది. సో హీరో ఎవరంటే జనరల్గా నాకు హీరో పృథ్వీ, కానీ గేమ్ పరంగా ప్రేరణ. నిజంగా కూడా ప్రేరణ చాలా బాగా ఆడుతుంది కదా, తను కూడా ఫ్యూచర్లో క్యాప్టెన్ అయ్యే అవకాశం, అదే చీఫ్ అయ్యే రిజర్వ్ ఉందని చెప్పేసి. ఇక 0 వచ్చేసి నువ్వు పృథ్వీని బాగా చూసుకుంటావు కానీ పృథ్వీ కూడా ఫీల్ కావద్దు అని చెప్పేసుకుంటా సోనియాకు క్రాస్ మార్క్ గుద్ది అట్లా ఎందుకు అంటున్నావు అంటే ఇక అంటే తను పృథ్వీని బాగా చూసుకుంటుంది, అట్లనే చూసుకోవాలి ఫ్యూచర్లో అని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి.
ఇక తర్వాత ఒక వీడియో చూపించారన్నట్టు, నీ గురించి ఒక వీడియో ఉంది, వీడియో చూడు తల్లి అని చెప్పేసి. ఇక నిఖిల్ గురించి బొట్టు ఇది అని చెప్పేసి, గాజులు తప్ప మిగతాదంతా అని చెప్పేసి. ఇక పులిహోర దద్దోజనం గురించి చెప్పలేదు. పులిహోర దద్దోజనం అంటే ఎవరో తెలుసు మనకు. ఆమె ఏమో పృథ్వీ నిఖిల్ అని చెప్పడానికి ట్రై చేస్తుంది. దద్దోజనం వచ్చేసి నిఖిల్ పర్ఫెక్టే, బట్ పులిహోర మాత్రం సోనియా అని. ఇక మనకు మధ్య మధ్యలో వచ్చే ఇంకోటి పచ్చపక్ష పర్వణాలలో దద్దోజనం పులిహోర ఇంకోటి ఏదో ఉంటుంది చూసింట్లా, అది మన ఇది వాళ్ళ ముగ్గురు ఆ ప్లేట్లో ఉంటారు అట్లా. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం అని నాగార్జున గారు అనుకుంటే, ఆ మధ్యలో అరే మేము కూడా కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు అంటే గొడవ స్టార్ట్ అయిపోయింది. కొంచెం లేద్దామని ఇట్లా పైకి లేస్తాను అంతే, అరే ఇదేంటి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ హాట్స్టార్కి వెళ్ళేసి ఆ సీన్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ సీన్ చూసేవారు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే నిఖిల్ గురించి మాట్లాడింది కదా, నిఖిల్ గురించి మాట్లాడుతుంటే సోనియా మళ్ళీ వచ్చి మాట్లాడింది. నేను మాట్లాడింది నిఖిల్ గురించి, సో నిఖిల్ గురించి నిఖిల్ మాట్లాడాలి, నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడింది. సో ఈ గొడవ అనేది అట్లే కంటిన్యూ అయిపోయింది. నాగార్జున కూడా మళ్ళీ వచ్చేసి దాని గురించి అడిగారు. చిన్న బ్రేక్ ఇస్తే మీకు అప్పుడే గొడవలు పెట్టుకున్నారా అని చెప్పేసి. ఇక నిఖిల్ వచ్చేసి హీరో పృథ్వీ అంటే ఈ వీక్ చాలా బాగా ఓట్స్ ఏం యూజ్ చేయలేదు అని చెప్పేసి, జీరో వచ్చేసి ఖచ్చితంగా ఇక మనకు ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పేసి మననే చేయడం జరిగింది. ఇక అందరి ప్రకారం హీరో ఎక్కువ శాతం, అందరి ప్రకారం హీరో జీరోకు ఒకటి విశేషమైతే ఉంది అని చెప్పేసి కబాబ్ తెప్పించాడు. ఆ కబాబ్ ఎవరి గురించి అంటే మన నబిల్ పాపం కళలో మర్చిపోయింది కదా. సో ఎవరి వల్ల డిస్టర్బ్ అయింది, మన నిఖిల్ వల్ల డిస్టర్బెన్స్ అయింది కాబట్టి అది తీసుకొచ్చి ఇచ్చారన్నట్టు. సో అంతేకాదు ఈరోజు సేవ్ అయింది కూడా నబిలే కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఆ నబిల్ అనే తర్వాత ఇంకేంటంటే ఇక డేంజర్ జోన్లోకి పంపించాడు ఎవరిని, మన మనీని డేంజర్ జోన్లోకి పంపించారు. ఈ రోజు మొత్తం అంటే నామినేషన్స్ అందరు అయిపోయేదాకా ఆయన డేంజర్ జోన్లోనే ఉంటాడు. సో తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూడొచ్చు. ఇక నెక్స్ట్ హోమ్ తీసుకురావడానికి ఫస్ట్ నిఖిల్ని పంపిద్దామని, మన ఆదిత్యాన్ని పంపిద్దామంటే నైనిక పంపాలి కదా సార్ అని చెప్పేసి అందరిని గుర్తు చేయడంతో సో మనోని వెనుకకు తెప్పించేసి నైనికని పంపించారు. నైనిక ఏంటంటే హెల్ప్ కోసం మళ్ళీ ఎవరిని నిఖిల్ని తీసుకొచ్చి పంపించింది. అయితే అందులో ఫోమ్ ఉంటే నిఖిల్ ఏం చేసిండు, పృథ్వీది సోనియాది మాత్రమే తీసుకొచ్చిండు. ఇక నైనిక ఏం చేసింది, మిగతా ముగ్గురిది ఆదిత్యది తర్వాత నబిల్ది ప్రేరణది తీసుకొచ్చేసింది. సో దాన్ని కూడా నాగార్జున గారు ఐడెంటిఫై చేశారు చూసారా, చాలా గ్రేట్. అయితే అది తీసుకొచ్చిన దాంట్లో ఫోమ్ ఉంది, ఫోమ్ను పక్కకు జరిపితే ఒకరు సేఫ్, ఆ పక్కకు జరిపిన దాంట్లో మన నబీల్ ఉన్నాడు. సో ఇవాళ నబీల్ సేఫ్. ఇక మిగతా నలుగురు ప్లస్ అది 5గురు నామినేషన్లో ఉన్నారు. రేపు ఏం జరుగుతుందో చూస్తారు అని చెప్పేసి అన్నారు. ఇక ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఎవరు ఇక్కడికి వస్తారు అంటే సోనియా పక్క అక్కడికి వస్తుంది. సో సోనియా అక్కడికి వస్తుంది, మరి ఈయనేమో అక్కడికి వస్తారు. మరి ఏం జరుగుతుందో అనేది తెలీదు. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.